పేదరికం ఇది యాక్చువల్‌గా అందరికీ ఉన్న ఒక పెద్ద సమస్య. చాలామంది నేను పేదవాడిని అని చెప్పేసి ఏదో జాలి చూపించడానికి వేరే వాళ్ళతో మాట్లాడతారు. అది కరెక్ట్ కానే కాదు. అస్సలకే కాదు. మీరు పేదవాళ్ళనేది యాక్చువల్‌గా మీరు గర్వపడాల్సిన విషయం కానే కాదు. అది మీరు ఇన్సల్ట్‌గా ఫీల్ కావాలి ఇన్‌ఫాక్ట్. ఎందుకనంటే పేదరికం అనేది నువ్వు పుట్టడంతో స్టార్ట్ అయింది అది ఆల్రెడీ. మీరేదో పెద్ద పెద్ద కింగ్స్, కొడుకులు, బిడ్డలు, కూతుర్లు, మనుమరాళ్ళు కాదు. మీరు ఆల్రెడీ పుట్టి నుంచి పేదరికంలో ఉన్నారు. ఇప్పటికీ పేదరికంలోనే ఉన్నాం. ఇన్‌ఫాక్ట్ నేను కూడా నేనేం పెద్ద గొప్ప కాదు గానీ. సో, ఫస్ట్ నుంచి పేదరికంలోనే ఉన్నాం. అండ్ ఇప్పుడు కూడా అదే పేదరికంలో ఉన్నామనంటే మనం ఏం ఇంప్రూవ్ కాలేదు. మనం ఏం దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం కూడా చేయట్లేదని అర్థం అనమాట. దాని మీనింగ్ అది. సో, పేదవాళ్ళమని ఏవో పెద్ద గొప్ప చెప్పుకోవద్దు. పేదరికం నుంచి బయటపడడానికి కొన్ని దారులున్నాయి. అవేంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే హెల్త్. హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. హెల్త్ గనక కరెక్ట్ లేకపోతే మీరెంత ఏం చేసినా కూడా పైకి రావడం అనేది చాలా 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 కష్టం. ఫస్ట్ థింగ్ హెల్త్. హెల్త్‌ని బాగా సెటప్ చేసుకోవాలి. నాకు కాళ్ళు బాలేవు, నాకు కాళ్ళు గుంజుతున్నాయి, నడుము నొస్తుంది ఇది కాదు. ఫస్ట్ దీన్ని సెటప్ చేసుకోవాలి. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్‌లు ఉంటాయి. లేకపోతే ఇంకేవేవో ఉంటాయి. దానికి సంబంధించి మనం సెపరేట్ ఎపిసోడ్‌లో చేద్దాం గానీ, ఫస్ట్ రీజన్ హెల్త్. హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ హెల్త్‌ని కరెక్ట్ మీటర్‌లో సెట్ చేసుకోవడం అనేది ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది. పేదరికం నుంచి బయటపడాలంటే హెల్త్ ఇష్యూస్ అనేటివి చాలా తక్కువ ఉండాలి. హెల్త్ ఇష్యూస్ అంటే కంటిన్యూగా ఉండే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి చూసిర్రా, ఫస్ట్ వాటిని అవాయిడ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడో ఏదో ఒకసారి జ్వరం వస్తుంది, తలనొస్తుంది అది వేరే విషయం. కానీ కంటిన్యూస్‌గా తలనొస్తుంది, కంటిన్యూగా కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి అంటే దట్స్ అ ప్రాబ్లమ్. అది హెల్త్ ఇష్యూ అనమాట. దాన్ని మనం సరి చేసుకోకపోతే డిజాస్టర్ అనమాట. ఇంకా పైకి వెళ్ళడం కాదు, ఇంకా కిందికి వెళ్ళిపోవడమే ఖాయం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్. మనం చేసే వర్క్‌ని యాజ్ యూజువల్‌గా అంటే నెక్స్ట్ ఇంతకుముందు ఇయర్ ఒక 10,000 వచ్చిందనుకో. ఈ ఇయర్ అట్‌లీస్ట్ కొంచెమన్నా పెరగాల. ఒక 10%, 20% ఇంప్రూవ్ చేసుకునే ఇది ఉండాలనమాట. అంటే పోయిన సంవత్సరం నీకు ప్రతి మంత్ ఒక 10,000 అట్లా వచ్చిందనుకో. ఈ ఇయర్ 2026 వస్తుంది. 2026లో నీ ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవ్వగలదు గానీ డిక్రీజ్ అవ్వకూడదు. ఎందుకంటే రూపీ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. అది పెరుగుతున్నప్పుడు నీ శాలరీ పెరగకపోతే నీ ఇన్‌కమ్ అనేది యాజ్ యూజువల్‌గా ఈ వేరే వాటికి నువ్వు ఇచ్చే ఖర్చులకు ఇంకా నువ్వు అప్పు తెచ్చుకొని చేయాల్సొస్తది. అప్పు తెచ్చుకున్నప్పుడు ఏమైతది, నువ్వు ఇంప్రూవ్ అవ్వడం పక్కన పెడితే ఇంకా నువ్వే వేరే అప్పులు తెచ్చి ఇంకా మునిగిపోవడానికి పెద్ద డ్యామేజ్ అయితే ఉంటది. సో, అందుకని మీరు చేసే వర్క్‌కి సంబంధించి మీ శాలరీ కావచ్చు, మీ ఇన్‌కమ్ అవ్వచ్చు, కొందరు ఇంట్రెస్ట్‌కి ఇస్తారు, కొందరు వర్క్ చేస్తారు. ఆ ఇంప్రూవ్‌మెంట్ అనేది 100% చూస్తూ వెళ్ళాలి. అప్పుడే మనం కొంచెం పేదరికం నుంచి బయటపడడానికి ఒక అవకాశం అనేది ఉంటది. థర్డ్ థింగ్ వచ్చేసి సేవింగ్. సేవింగ్ అనేది మీరు చేయకపోతే మిమ్మల్ని ఎవరు సేవ్ చేయలేరు సింపుల్‌గా చెప్పాలంటే. సేవింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంటు. దీంట్లో చాలా రకాల సేవింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ సేవింగ్ ఉంటది. షార్ట్ టర్మ్ సేవింగ్ ఉంటది. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాబోయే నెలకి మీరు రూమ్ రెంట్ కట్టాలి. అదొక 5,000 అనుకో. ఆ 5,000 మీరు ఒక ముందు నెల నుంచే ఉండాలి. అంటే ఇప్పుడు ఫస్ట్‌కి నా సాలరీ వస్తది దాని నుంచి కట్టేస్తా అనే థింగ్ అస్సలు ఉండకూడదు. అట్లా ఉన్నప్పుడు ఏమైతదంటే ఒక నెల డ్యామేజ్ ఏర్పడ్డా లేకపోతే మీకు అనుకోని ఖర్చులు అనేటివి చాలా చాలా వస్తాయి. దానివల్ల ఏమైతదంటే మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. అప్పుల్లోకి వెళ్ళడం అనే ఛాన్స్ అసలు తీసుకోకూడదు. అప్పు అనే థింగ్‌నే మనం తీసి పడేయాలి. ఒకళ్ళ నుంచి అప్పు తీసుకోవద్దు, ఇవ్వద్దు అనే ఛాన్స్ మనం ఉండాలి. ఫస్ట్ దాని మీద స్టాండ్ అయి ఉండాలి. అప్పు తీసుకోవద్దు, ఇయ్యొద్దు. ఈ సేవింగ్స్ అనేటివి చాలా సేవింగ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సేవింగ్ ఉంటది. లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఏందంటే దాంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటది. అండ్ మీరు చేసే మనీ ఒక సాలరీ కావచ్చు, ఒక అమౌంట్ నుంచి కొంచెం సేవ్ చేసి వెళ్తే లాంగ్ టర్మ్ ప్రాసెస్‌లో మీకు చాలా ఉపయోగపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటది. దాన్ని యూజ్ చేసుకోకపోతే మాత్రం ఇంకా మనల్ని ఎవరు సేవ్ చేయలేరు. సేవింగ్స్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ ఈ అన్నిట్లో కూడా. ఓకే. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్వెస్ట్‌మెంట్. ఇప్పుడు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు సేవింగ్ అనగానే చాలామంది ఏం చేస్తారు, మిత్తులకి ఇచ్చేస్తారు. నాకు 4% వస్తది, 5% వస్తది అని చెప్పేసి. ఇన్‌ఫాక్ట్ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ 10% ఇంట్రెస్ట్‌కి ఇస్తాడు వాడు.
10% ఇంట్రెస్ట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఎగ్గొట్టేస్తారు. ఎందుకంటే 10% కదా, ఎవరు కడతారు? కట్టలేరు. ఎందుకంటే సింపుల్ థింగ్ ఏంటంటే వాడు అప్పు తీసుకున్నదే వాని దగ్గర లేవని, మళ్ళా మీకు అంతగానం కడతారనేది అది భ్రమ. దాన్ని ఫస్ట్ తీసేయాలి. అండ్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కరెక్ట్గా కనుక చేయకపోతే మనం ఇంత కష్టపడ్డ ఈ ఫౌండేషన్ ఏదైతే 4 స్టెప్స్ చెప్పినామో దానికి అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే నువ్వు కరెక్ట్ మనీని కరెక్ట్ ప్లేస్లో పెట్టట్లేదని అంటే అది కొలాప్స్ అయిపోతుంది. అందుకని మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ ప్లేస్లో ఉంచాలి. మంచి ఇన్వెస్ట్మెంట్స్ ఏవనేవి మనం ముందు ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్ ప్లేస్లోనే ప్లేస్ చేయాలి. ఈ ఇంట్రెస్ట్కి ఇచ్చుడు, బయట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇచ్చుడు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఎవ్వరు తిరిగి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళ దగ్గర లేవు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మళ్ళీ వస్తే అని అంటారు, నాకు శాలరీ వస్తుంది, నాకు పిఎఫ్ వస్తుంది, నాకు ఇంకోటి వస్తుంది. అవేవి రావు. వచ్చినా కూడా దాని అవసరాలు వాళ్ళకి ఆల్రెడీ ఉంటాయి. వాళ్ళని మనం అడగలేము, ఇంకా గొడవలు అయిపోతాయి. అండ్ ఇంకొందరు ఏమంటారు, నేను పోలీస్ కేసు ఇస్తా, వాడు ఇవ్వకపోతే వాడిని బండి గుంజుకుంటా, అవన్నీ అనుకుంటాం. కానీ అవి చాలా దూరం వెళ్తాయి. అంటే ఇప్పుడు ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది, గొడవలు అవుతాయి. ఇంకా వాడు రిటర్న్ కేసు పెట్టిండు అనుకో, నా బండి గుంజుకున్నాడు, నన్ను బెదిరించిండు, ఇన్ఫ్యాక్ట్ మధ్యలో సూసైడ్ వేసుకొని చచ్చిపోయాను అనుకో, అది వేరే గొడవ. మీ లైఫ్ టైం రిగ్రెట్ ఉంటుంది. అండ్ దాన్ని ఎక్కువలేక సావాల్సి వస్తుంది. సో అందుకని ఇలాంటి ఇంట్రెస్ట్లకు మాత్రం ఇవ్వకండి. మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే అసలు చాలా ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, హెచ్డిఎఫ్సిలో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అది నేను ఒకరోజు ఒక ఎపిసోడే చెప్తాను. సో ఇట్లా చాలా ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. అండ్ 5th థింగ్ వచ్చేసి లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ 6th 5th పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు కొంచెం నేర్చుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ 4-5 స్టెప్స్లో కూడా కొంచెం మీరు చిన్న మిస్టేక్ చేస్తూనే వస్తారు. మిస్టేక్ చేయకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. లైఫ్లో జరిగేదే మిస్టేక్స్. వాటి నుంచే మనం ముందుకెళ్తాం. ఆ జరిగిన మిస్టేక్స్ని తెలుసుకోవడానికి మనం అనాలిసిస్, అంటే దాన్ని మనం చేసిన తప్పును తెలుసుకోవడం, అదే లెర్నింగ్ అంటారు. అండ్ ముందుకేసే స్టెప్స్ గురించి మనం తెలుసుకొని, ఆ విషయం గురించి బాగా తెలుసుకొని ముందుకెళ్ళాలి. అండ్ ఒకరోజు ఒక విషయాన్ని తెలుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీరందరూ ప్రో అయిపోతారు. అంటే మీకు కరెక్ట్ విషయాలు తెలుస్తాయి, మీకు కరెక్ట్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ పావర్టీని కనుక మీరు దూరం చేయాలంటే ఈ స్టెప్స్ కనుక ఫాలో అయితే మీరు మొత్తం ఇక బిలియనర్ అయిపోతారు, టిల్లర్ అయిపోతారు. అది పక్కన పెడితే డెఫినెట్గా మీరు కొంచెం ముందుకైతే వెళ్తారనేది నా నమ్మకం. వెళ్తారా లేదా అనేది మీరు చూడాలి. అండ్ మీరే అబ్జర్వ్ చేయాలి. నేను చెప్పిందే కాదు, మీరు కూడా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పింది బ్లైండ్గా ఫాలో అయిపోవడం, అఫ్కోర్స్ అది ఎవరు చేయరు. కానీ ఒకవేళ చేసినా కూడా థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే కూడా ఏం చెప్తున్నాడో, దాన్ని ఎందుకు చెప్తున్నాడో, దాని రీజన్స్ ఏందనేది మీరు తెలుసుకోకపోతే మీరు అక్కడే ఉంటారు. అది చివరి పాయింట్లో లెర్నింగ్ దానికి కింది సంబంధించింది వస్తుంది. ఫస్ట్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. అంటే మీరు ఒక విషయాన్ని తెలుసుకొని దానికి సంబంధించి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నేను నేను ఎంజాయ్ చేస్తాను టోటల్ లైఫ్, నేను వచ్చిన సాలరీ మొత్తం ఖర్చు పెట్టుకో నేను ఎవడాపుతున్నాడు, మొత్తం ఖర్చు పెట్టుకొని నెక్స్ట్ డే వేరేటోని బిచ్చమాడుకో, ఆడు ఏదో ఒక రోజు అరే వీడు పైసలు తీసుకుంటాడు కానీ ఇయ్యడని వాడు అంటాడు. ఫైనల్గా మిజరబుల్ డెత్ అయితే 100% సూసైడ్ వేసుకొని చచ్చిపోవాల్సిందే. అండ్ నీ వెనకాల వాళ్ళు మూత పడాల్సిందే. ఎంజాయ్ అనేది మీరు చేసే పనిలో ఉండాలి, కానీ వేరేటోళ్ళ కోసం మీరు ఎంజాయ్ చేసేలా ఉండొద్దు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాటన్ బీర్ తాగడం కాదు, 2 బీర్లు తాగినా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా లేదా, నువ్వు ఏ టైంలో తాగుతున్నావు, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు తాగుతున్నావా, నీకు తాగాలనిపించినప్పుడు తాగుతున్నావా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనం ఖర్చులు ఎక్కడ పెడుతున్నాం, ఇవన్నీ కూడా దీనికి సంబంధించి వస్తాయి. అండ్ ఈ పాయింట్స్ కనుక మనం కొంచెం ఫోకస్ చేస్తే కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అది నా మెయిన్ థింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది ఇంకా వేరే వ్యూవర్స్ కానీ వాళ్ళందరికీ కూడా సజెస్ట్ చేయబడుతుంది. సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు, అట్లీస్ట్ మీరన్నా వినలేరు, వాళ్ళన్నా వినడానికి ఉంటుంది, కొంచెం మీరు అనలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ మీకు తప్పు చెప్పినా ఇదంతా బుల్షిట్ అని అనిపిస్తే కామెంట్లో పెట్టండి, పర్లేదు, కొంచెం వర్కౌట్ చేయొచ్చు, ఇంకొంచెం థింక్ చేయొచ్చు అని అంటే అది కూడా ఆలోచించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటిది విషయం అని చెప్పేసి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీలో ఒక్కలన్నా మిలియనర్ అవ్వాలనేది నా కోరిక. అట్లీస్ట్ నేనైతే ట్రై చేస్తున్నా, నేనైతే ఏదో ఒక రోజు చూపిస్తా.
అది నా కాన్ఫిడెన్స్ ఛాలెంజ్.